అందరికీ నమస్కారం. చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నప్పుడు ఈ కర్నూలు బస్సు ఘటనకు సంబంధించి మేజర్ అప్డేట్స్ చాలా ఇవ్వాలి. నేను ఖచ్చితంగా ఈ వీడియోలో సగం నుంచి అదే ఉంటుంది. మన కావ్యస్ మీడియా వాళ్ళు చిరంజీవికి సంబంధించిన మేజర్ అప్డేట్ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్పిన క్రాస్ చెక్ చేసాను. ఎస్, అది కూడా మేజరే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సో ఇప్పటి వరకు ఆ కర్నూలు ఘటనకు సంబంధించి చిరంజీవి లీగల్ నోటీస్ అనేది ఏదైతే పబ్లిక్ ఇచ్చున్నారో అది అని మొత్తం స్టడీ చేశాను. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మ్యాక్సిమం 6 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. ముందు అయితే చిరంజీవి గారికి సంబంధించి సీరియస్గా మీకు బాగా గుర్తుండే గత కొద్ది నెలల క్రితం అమితాబ్ బచ్చన్ కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏంటది? ఎవడ పడితే వాడు ఎవత పడితే అది అమితాబ్ బచ్చన్ ఫోటోను వాడతాం, అమితాబ్ బచ్చన్ వాయిస్ను వాడతాం, అమితాబ్ బచ్చన్ సంబంధించి కొన్ని విజువల్స్ వాడతాం, అమితాబ్ బచ్చన్ డైలాగులు వాడతాం, అమితాబ్ బచ్చన్ పేర్లు వాడతాం, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఆ షేడ్స్ యూజ్ చేయటం, ఇవన్నీ కలగలిపి ఎవడ పడితే వాడు భయంకరమైన పబ్లిసిటీ చేసుకున్నారు. చివరికి అమితాబ్ బచ్చన్కి ఇమేజ్ భయంకరంగా డ్యామేజ్ అయిపోయింది. ఆ యాడ్ ఆయన చెయ్యల, ఆ వాయిస్ ఆయన ఇవ్వాల, ఆ నేమ్ సంబంధించి ఆయన పర్మిషన్ ఇవ్వాల, బట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అటువంటిదే చిరంజీవికి సంబంధించి షార్ట్స్ అంటారు, మీమ్స్ అంటారు, షార్ట్ ఫిల్మ్లు అంటారు, సినిమాలు అంటారు, బయట స్టేజ్ షోలు అంటారు, పొలిటికల్ అంటారు. ఎవడ పడితే వాడు ఎవత పడితే అది చిరంజీవి పేరును వాడతారు, చిరంజీవి క్యారెక్టర్ వాడతారు, మెగాస్టార్ అంటారు, అన్నయ్య అంటారు, చిరంజీవి సినిమాలో డైలాగులు వాడేస్తారు, ఆ పాత్రల పేర్లు పెట్టేస్తారు. ఏదో చిన్న సీన్స్ ఎక్కడన్నా క్లిప్పింగ్స్ ఉంటే వాటిని పట్టుకొచ్చి వీళ్ళు ఇచ్చేసిన దానికి చిరంజీవి వాళ్ళ రియాక్ట్ అయినట్టుగా దాన్ని చూపించేస్తారు. ఇలా ఎంత వరుసగా దిగజారంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, యూట్యూబ్లో వీడియోస్, ఫేస్బుక్లో వచ్చేసి పోస్టులు, అంతూ పొంతు లేకుండా పోయింది. దాంతో ఇక చిరంజీవి యొక్క లీగల్ టీం ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కోర్టు ఒకటే అంది, ఇక మీదట ఎవరైనా సరే చిరంజీవి పేరుని వాడినా, ఆయనకు సంబంధించి నిక్ నేమ్ అన్నట్టు మెగాస్టార్ అంటూ యూజ్ చేసిన, అన్నయ్య అంటూ దానికి ముందు వెనక హడావుడి చేసిన, ఆయన నటించినటువంటి సినిమాలో ఆయన పాత్రలకు సంబంధించినటువంటి ముందు వెనక కొన్ని ఉంటాయి కదా డైలాగులు రిమైనింగ్ అవి వాడిన, అండ్ సినిమాల్లో చిరంజీవికి సంబంధించిన డైలాగులు కొన్ని సీన్స్ని తీసుకొచ్చేసి మీ కంఫర్ట్గా ఉండేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి పెట్టుకున్నా, మార్ఫింగ్ చేసి కొన్ని ఏమైనా యూజ్ చేసినా తాట తీసి ఆరేస్తారు. ఏ రకంగా? వేగంగా వాళ్ళ లీగల్ టీం చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కొన్ని అండ్ పరువు నష్టం కలిగించే విధంగా కొన్ని మొత్తం వాళ్ళు ఇచ్చున్నారు. నల్స్ మీలో చాలామంది చూసే ఉంటారు. అది నేను వీళ్ళకి కావ్యాస్పరంగా అది ఇస్తాను, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండిద్ది. హైదరాబాదు సిపి సజ్జనార్ గారని మీకు బాగా గుర్తుంటే కొద్ది రోజుల క్రితం చిరంజీవి గారు కలిసారు, గుర్తుందా? ఆ రోజు చిరంజీవి గారు కోర్టు నుంచి ఆయనకి లీగల్గా ఇచ్చిన ప్రొటెక్షన్ ఏదైతే ఉన్నదో అది ఆయనకి ఇచ్చారు. సజ్జనార్ గారు ఇక మీదట ఆన్లైన్లో ఎవరన్నా కనుక ఆ విషయంలో చెలరేగితే వాళ్ళ మీద మీరే చర్యలు తీసుకోవాలి, మా లీగల్ టీం అయితే మీకు కంప్లైంట్ ఇచ్చింది అన్నారు. మొత్తం ఆయనకి ఇచ్చేశారు. ఓకే సార్ నేను చూసుకుంటా అని చెప్పారు. అంటే రంగంలోకి ఆల్రెడీ సజ్జనార్ దిగేశారు. చిరంజీవి విషయానికి ఎవడన్నా తోక జాడిస్తే, స్వార్థం కోసం పిచ్చి కోతలు కూస్తే, ఎట్టబెడతా ఇమేజ్ వాడుకుంటే తాట తీసి ఆరేస్తారు. అన్యాయంగా మీ ఛానల్ పొద్ది, అన్యాయంగా మీ ఇన్నాళ్ళ క్రెడిబిలిటీ డౌన్ అయిపోయింది. సో ఇది ఇక ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి అందులో మంగనాథ్ అని ఒక సెల్ ఫోన్ వ్యాపారి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దగ్గరగా 254-300 సెల్ ఫోన్లు, అన్నీ కూడా రియల్మీ ఫోన్లు, హై ఎండ్ ఫోన్లు, అందులో పవర్ఫుల్ లిథియం బ్యాటరీస్ ఉంటాయి. ఇవి జనరల్గా కార్గో దానిలో పంపాలి. ఇది ఏంటి? ప్యాసింజర్ వెహికల్, బస్సు. దీనిలో ప్యాసింజర్ యొక్క లగేజ్ మాత్రమే ఉండాలి తప్ప కార్గో సర్వీస్ కింద దీన్ని వాడకూడదు. కానీ లగేజ్ దానిలో ఈ ఫోన్లకు సంబంధించి అది కూడా ఉంది. అక్షరాల దాని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకున్న సమాచారం మేరకు 40 లక్షలు అంట. దగ్గరగా 300 ఫోన్లు అని కొంతమంది, 400 ఫోన్లు అని కొంతమంది అంటున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం పోలీసులు చెప్పింది ఏంటంటే మోర్ దెన్ 300 ఫోన్స్ అన్నారు. ఆ మంగనాథ్ అనబడే వ్యక్తి వచ్చేసి ఆల్రెడీ చెక్ చేసి మొత్తం చెప్పాడు, 40 లక్షల విలువైన ఫోన్లు అండి అని, అన్ని కొత్త ఫోన్లే. బెంగళూరు నుండి ఫ్లిప్కార్ట్ దగ్గర పోవాలంట, అది అక్కడి నుంచి మొత్తం డిస్పాచ్ అవ్వాలంట. ఏంట్రా అంటే ఎక్కడైతే ఆ ముందు శివశంకర్ బైక్ డివైడర్ ఢీకొని అతను పడ్డాడో, అతను లేపుదామని వాళ్ళ ఫ్రెండ్ ఎర్రస్వామి అలియాస్ నాని చూస్తున్నాడు. ఈలోపు ఆ బైక్ మీద నుంచి బస్సు స్పీడ్కి వెళ్ళిపోయింది. ఆ స్పీడ్కి వెళ్తున్న మూమెంట్లో ఈ బైక్ బస్సు కింద ఇరుక్కుపోయింది అనేసి వాళ్ళు గుర్తించలేదు. గుర్తించే లోపు వచ్చేసి మంటలు వ్యాపి కింద పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి బైక్ది మంటలు వచ్చేసాయి.
ఈలోపు ఏసీ బ్యాటరీలు, ఆ డీజిల్ ట్యాంకులు, దీని మొత్తానికి ఎలాగో ఇంటర్నల్గా వచ్చేసి స్పార్క్ తగిలిపోయి మంటలు స్ప్రెడ్ అవుతున్నాయి. అది గురించి అప్పుడు బండి ఆపాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా సరైనటువంటి వేలో ఎమర్జెన్సీ పగలబడటానికి సుత్తులు లేవు. ఈ డ్రైవర్ భయం వేసేసి దిగిపోయాడు. ఈలోపు అది గమనించిన కొంతమంది వచ్చేసి వెనకంతా పగలబడదామంటే సరిగా రాలేదు. ఈలోపు పక్కనే ఎట్లా పగలగొట్టుకున్నారు. ఇక ఫైనల్ వెనత కూడా ఎలాగో వచ్చింది, బయటకు పడ్డారు. ఈ మంటలు వచ్చేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయినాయి. ఇక లగేజ్ దానిలో ఉన్నటువంటి దానికి అంటుకొని ఆ ఫోన్లోని చూసినా ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయారు. అందుకే బాంబు పేలిన సౌండ్స్ వచ్చేసి ఈలోపు బస్సులో అత్యధికంగా చనిపోయింది. ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. మొత్తం 19 మంది చనిపోయారు. ఈ 19 మందిలో ఒక అతను వచ్చేసి ముందు టికెట్ బుక్ చేసుకుని అతను గారు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు ఆరాంగర్ దగ్గర ఎక్కడ పాపం ఒక అతను ఎక్కాడంట. అతని వయసు 50 సంవత్సరాలు. అసలు ఇతను ఎవరికి చెందినటువంటి అతను ఎవరికి తెలియలేదంట. ఎందుకంటే ముందు ప్యాసింజర్ లిస్ట్ ఆయన లేదు, అప్పటికప్పుడు ఎక్కాడు. అతను అక్కడిప్పుడు ఐడెంటిఫై కాల. మిగతా సంబంధించి దొరికిన్నాయి. దేవుడి దేవుళ్ళకి 20 మంది బతికేశారు. సో ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో ట్రావెల్ యాజమాన్యం యొక్క ఫెయిల్యూర్, డ్రైవర్ యొక్క ఫెయిల్యూర్, మందు తాగా శివశంకర్ ముందే పడిపోవటం, ఆ బైక్ రోడ్డు మీద ఉండటం అన్నీ కలగలిపి తిలా పాపం తలా పిడికిన అన్నట్టుగా ఘోరాతి ఘోరం జరిగిపోయింది. ఇక నుంచి అన్న ఆర్టీఓ అధికారులు, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు, ట్రావెల్స్ వాళ్ళు, ప్రజలు, ప్యాసింజర్స్ అంతా కలగలిసి రూల్స్ను ఫ్రేమ్ చేసుకొని ప్రాపర్ వేలు ఎలా బతకాలి, ఎలా వెళ్ళాలి, ఏంటని చెక్ చేసుకుని ఆ రకం వెళ్తే సరే, లేదంటే ఇటువంటి ప్రమాదాలను ఆపలేము. మరలా చెప్తున్నా, ఈ ప్రమాదం వెనుక వాళ్ళు వీళ్ళని కాదు ఎంతోమంది చేతులైతే, బట్ ప్యూర్లీ మరలా చెప్తున్నా డ్రైవర్ యొక్క మేజర్ తప్పిదం ఉంది. అండ్ ట్రావెల్స్ వాళ్ళ యొక్క కకృతి, అత్యాస. అండ్ అవునన్నా కాదన్నా ఈ కాలంలో పిల్లలు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటో తెలియకుండా ఆ టైం అప్పుడు midnight 2:30 అప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఏంటి, ఆ తర్వాత బయలుదేరిన తర్వాత తాగిన ఇదిలోనే బండి డ్రైవ్ చేస్తూ డివైడర్ కొట్టుకుని పడిపోవటం ఏంటి, వాడిని తీసుకుందాంలే అనుకునేటప్పుడు ఆ బండి మీదగా వచ్చేసి బస్సు వెళ్ళటం ఏంటి, అలా బస్సు వెళ్ళేసరికి కూడా ఆపకుండా ఉండటం ఏంటి, అలా ఈసుకొని ముందుకు పోయేసరికి స్పార్క్ వచ్చేసి తగలబడటం ఏంటి. ఎంత ఘోరమండి పాపం.